హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. మాత్రలు తీసుకోవడం ద్వారా మీ శరీరాన్ని హింసించకండి. ప్రియాకు కొత్తగా పెళ్ళైంది. పెళ్లి గురించి, తన జీవిత భాగస్వామి గురించి, జీవితంలో కొత్త ప్రారంభం గురించి ప్రతి అమ్మాయిలాగే ఆమె ఎన్నో కలలు కనింది. ఆమె మొదటిసారిగా అత్తారింట్లో అడుగుపెట్టింది. ప్రియా చదువుకున్న, ఆధునిక ఆలోచనలు కలిగిన అందమైన అమ్మాయి. వీరిద్దరి జోడీ ఏ విధంగా ఉండేది అంటే చూడచక్కని జంట. ఆ ఇద్దరికి ఎవరి దృష్టి తగలకూడదు అనేంతగా. బెంగళూరులో పెద్ద ఐటీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నారు భర్త సూర్య. ప్రియా అత్త మామగారు కూడా గతంలో ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసి ఇప్పుడు రిటైర్ అయ్యారు. మరిదిగారు కూడా మంచి పదవిలో పనిచేసేవారు. ఇంట్లో పరిస్థితులన్నీ చక్కగా ఉండేవి. పెళ్ళైన రోజున కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇంటికి చేరేసరికి చాలా రాత్రి అయ్యింది. రాగానే ప్రియా అత్తగారు ముందుగా ఇంట్లో చిన్న పూజ చేశారు. అందరూ బాగా అలసిపోయారని, మరుసటి రోజు మిగతా కార్యక్రమాలు చేస్తామని అత్తగారికి వివరించేందుకు ప్రియా సోదరి రాధ ఎంత ప్రయత్నించినా తను వినడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. రెండవ రోజు ఇంట్లో మిగిలిన కార్యక్రమాలు జరిగాయి. 3 రోజుల తర్వాత సాక్షి పూజ చేసింది. పెళ్ళైన తర్వాత ఆమె వంటగదిలో మొదటిగా హల్వా తయారు చేసింది. ఇది అందరికీ చాలా బాగా నచ్చింది. హల్వా బాగా తయారు చేసినందుకు గాను ప్రీతి మామగారు తన కోడలకు 2000 రూపాయలు గిఫ్ట్గా ఇచ్చి, ఇలాగే ఈ ఇంటి అన్నపూర్ణవి అవ్వు అని దీవించారు. అత్తగారు సాక్షిని గదిలోకి పిలిచి ఇలా అన్నారు: మీ వైవాహిక జీవితంలో సంతోషం, సుఖశాంతి, నవగ్రహ శాంతి మొదలైన వాటి కోసం రేపు మీ ఇద్దరి పేరు మీద పూజ చేయించాలి అని చెప్పింది. తెల్లవారక ముందే చీకటిలో నిద్రలేచి తలస్నానం చేయండి. కొత్తవి మరియు శుభ్రమైన బట్టలు కట్టుకోండి. అత్తగారి మాటలను చాలా శ్రద్ధగా వింటుంది ప్రీతి. అకస్మాత్తుగా అత్తగారు ఇలా అడిగారు: నీ ఋతుక్రమం, అదే డేట్ ఎప్పుడు ఉంది? నేను ఇక్కడ పూజకంతా సిద్ధం చేస్తున్నాను. ఏదైనా జరిగితే పూజను ఆపించాల్సి ఉంటుంది. దాంతో ప్రీతి: అత్త, డేటుకు ఇంకా 5-6 రోజులు మిగిలి ఉన్నాయి. ఎలాంటి గందరగోళమూ ఉండదు. అయినా ఈ పెళ్లి హడావిడిలో ఎలా ఉంటుందో నేనేమీ చెప్పలేను అంది. పూజకు అంతా సిద్ధం చేసుకున్నాను. పూజకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఒక పని చెయ్యి, మాత్రలు వేసుకో అన్నారు అత్తగారు. ప్రీతి సరే అంటూ తల ఊపి తన గదిలోకి వెళ్ళిపోయింది. పూజా కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగాయి. బంధువులందరూ తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. సూర్య సెలవులు కూడా ముగియపోబోతున్నాయి. ఆమె గదిలోకి వచ్చింది. సూర్య ప్రీతి దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతలో ప్రీతి: సూర్య, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. వినడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ దగ్గరికి రాబోయాడు. సూర్య ప్లీజ్, ఇది ముఖ్యమైన విషయం. ఈరోజు అమ్మ. ఇది వినగానే సూర్య ప్రీతి వైపు చూస్తూ ఏమైంది, అమ్మ ఏమైనా అనిందా అని అడిగాడు. ప్రస్తుతం ఇంట్లో పవిత్రమైన వాతావరణం ఉందని, అలాంటివేమీ చెయ్యొద్దని, కావాలంటే మీకు వ్యక్తిగతంగా తర్వాత టికెట్లు కొనుగోలు చేస్తాను, ఆపై మీకు మనసుకు నచ్చినట్లుగా తిరుగుదురులేండి అని అన్నారు అంది. కానీ సూర్య, ఇదంతా కాస్త విచిత్రంగా అనిపించట్లేదా? ప్రీతి: అమ్మకు కొంచెం పాత ఆలోచనలున్నాయి. బయట ఎంత కఠినంగా ఉంటారో లోపల అంత మృదువుగా ఉంటారు. నువ్వు ఎప్పుడు కూడా అమ్మ చెప్పిన ఏ చిన్న విషయాలను తిరస్కరించకూడదు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు వారి హృదయాలలో గూడు కట్టుకొని ఉంటాయి. మరియు భవిష్యత్తులో మీరు ఎంత చేసినా అవి మనస్సు నుండి ఎప్పటికీ దూరంగా ఉండవు. ఇప్పటి వరకు నా తల్లి చెప్పిన ఏ విషయాన్ని నేను తిరస్కరించలేదు. నువ్వు ఇక్కడ ఉండేది కేవలం 4-5 నెలలు మాత్రమే. ఫ్లాట్ యొక్క మిగిలిన పని పూర్తయిన తర్వాత నువ్వు నాతో ఉంటావు. అప్పుడు నువ్వు కోరుకున్నట్లుగా జీవించవచ్చు. నా వైపు నుండి ఎటువంటి ఆంక్షలు ఉండవు. సూర్య చెప్పిన మాటలంతా తనకు అర్థమైంది. ప్రీతికి ఆమె తల్లి కూడా మొదటి నుంచి ఇలాగే చెబుతుంది. పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు అత్తామామలు చెప్పినట్లు వినాలి. ఏది చెయ్యమంటే అది చెయ్యాలి. అది నీకు ఇష్టమున్నా ఇష్టం లేకున్నా. నువ్వు అందరి హృదయాలలో స్థానం సంపాదించుకోవాలంటే నీ భర్త మరియు అత్తమామలు చెప్పినట్లు చెయ్యి అంది. 5-6 రోజుల తర్వాత సూర్య ఊరికి వెళ్ళిపోయాడు.
అంతా చాలా బాగా జరిగిపోతున్నాయి. అప్పుడు ప్రీతికి నెలసరి వస్తుంది. దాంతో అత్తగారు ప్రీతిని స్టోర్ రూమ్లో ఉండమని చెప్పి అక్కడే ఆహారం పానీయాలు అందించేవారు. తనతో పాటు మాట్లాడడానికి కానీ తన వైపు చూడడానికి కూడా అత్తగారు సిద్ధంగా లేరు. ఎలాగో అలా ప్రీతికి 4-5 రోజులు గడిచాయి. ఈ అంటరానితనం కారణంగా నెలసరి రాగానే అమ్మగారింటికి వెళ్తే బాగుంటుందని ప్రీతి అత్తగారితో అనింది. దానితో ఆవిడ, అవును ఇది నిజం. నువ్వు నెలసరిలో మీ అమ్మగారింటికి వెళ్ళిపోతే ఇల్లు అపవిత్రం అవ్వదు. అలాగే నేను ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సిన అవసరమూ ఉండదు. ఇది మంచి నిర్ణయం అని అంది. మనుషులు చెప్తారు ఇదంతా దేవుడికి నచ్చదు అంటూ. అలాంటప్పుడు పువ్వులు దేవునికి ఎలా చేరుతాయి? ఒక చెట్టుకు పువ్వు పుష్పించిన తర్వాత మాత్రమే ఫలాలను ఇస్తుంది. అలాగే స్త్రీ శరీరం కూడా ఫలిస్తుంది గర్భం దాల్చడానికి. ఆ ప్రక్రియకి ఋతుక్రమం తప్పనిసరిది. ఇది లేకుండా మనిషి ఎలా పుట్టగలడు? పోనీలే, నేనెందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను? ఇక్కడే ఉండిపోను కదా, కేవలం 4-5 నెలలు మాత్రమే వేచి చూడాల్సి ఉంది అని తనకు తాను సంధాయించుకొని కొన్ని రోజుల తర్వాత ఎప్పుడో బోనాల పండగ సందర్భంగా కొన్నిసార్లు ఆ పూజలు ఈ పూజలు ఇప్పుడు ఇలా అలా చెబుతూ ప్రీతికి మాత్రలు వేసుకోమని చెప్పేవారు. ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరగకుండా ఉండడానికి ఆమె వాటిని తీసుకుంటూ ఉండేది. క్రమంగా నా బరువు పెరగడం ప్రారంభమయ్యింది. ఎందుకు బరువు పెరుగుతున్నానో అర్థం కాలేదు. ఆహారం తీసుకోవడం కూడా పరిమితిలోనే ఉంది. నేను సమయానికి వ్యాయామం కూడా చేసేదాన్ని. నాకు చాలా చిరాకుగా అనిపించేది మరియు చాలా శారీరక మరియు మానసిక ఒత్తిడికి గురయ్యాను. అయితే సూర్య దగ్గర వెళ్ళాక అంతా బాగైపోతుందని అనుకుంటూ సంతోషపడ్డాను. ఇలా చెబుతూ 1 సంవత్సరం గడిచింది. ఇప్పుడు నేను నా ఫ్లాట్లో సూర్యతో కలిసి జీవించడం ప్రారంభించాను. అంతా సవ్యంగానే జరిగింది, నా మనసుకు నచ్చినట్టు. అప్పుడప్పుడు మా అత్తగారి నుండి ఫోన్ వచ్చేది. ఇప్పుడు ఆ పూజ ఈ పూజ ఉంది, ఏదైనా అలాంటిది జరిగితే మాత్రం మాత్రలు వేసుకోమని చెప్పేది. సూర్య తల్లి మాటలు కాదనలేక ఎక్కడైనా ఒక్కసారి ఉద్యోగం దొరికితే అప్పుడు సెలవు దొరకదని చెప్పి పదే మాత్రలు వేసుకోవడానికి నిరాకరిస్తానని తనకు తానే సర్ది చెప్పుకుంది. అదేవిధంగా సెలవుల్లో ఇద్దరూ ఇంటికి వెళ్ళారు. బంధువులందరూ కూడా వచ్చారు. అప్పుడు సూర్య మేనత్తగారు ప్రీతితో ఇలా అంటుంది, అమ్మా ప్రీతి, మీరిద్దరూ కొత్త ఆలోచనలతో ఉన్నారని మాకు తెలుసు. కానీ పెళ్ళై 3 సంవత్సరాలయ్యింది. పిల్లల గురించి ఏమైనా ఆలోచించారా లేదా? మీకు ఇంకా సమయం కావాలా కోడలా? అంది. మా వదిన దేవుడు వెనకాల పడినా కానీ మీ నుంచి ఏదైనా శుభవార్త వస్తుందో లేదో అనిపిస్తుంది అంది. దాంతో అందరూ తనని చూసి నవ్వడం మొదలెట్టారు. కానీ ఈ విషయాలు ప్రీతికి బాణంలా గుచ్చుకుంది. సూర్య, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇంకా మనకంత వయసేం కాలేదుగా అని దగ్గరికి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. మనం ఇంటికి వెళ్ళాక మంచి వైద్యుని సంప్రదించి చికిత్స పొందుదాం. 2 రోజుల తర్వాత సూర్య మంచి గైనకాలజిస్ట్ దగ్గర ప్రీతిని తీసుకొని వెళ్ళాడు. డాక్టర్ కూర్చోమని చెప్పింది. మేము డాక్టర్కు అన్ని వివరంగా వివరించాము. ఇంతలో డాక్టర్, ముందు ఇది చెప్పండి ప్రీతి, నీకు నెలసరి రావడంలో ఏదైనా సమస్య ఉందా అని అడిగింది. తనకి పీరియడ్స్ వద్దనుకున్నప్పుడు, కావలసినప్పుడు, అలాగే అవసరమైనప్పుడల్లా మాత్రలు వేసుకుంటా అని ప్రీతి తెలిపింది. డాక్టర్ కోపంగా ఇలా అంది, నువ్వు చదువుకొని ఏం లాభం? ఈనాటి ఆడపిల్లలైతే తలనొప్పికి మా టాబ్లెట్లు వేసుకోవడానికి ముందుగా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ల గురించి తెలుసుకుంటారు. మరి మీరు ప్రీతి, నేను మీకు ఏమి చెప్పగలను? ఇప్పుడు ఈ మాత్రలు మీ శరీరంపై ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపుతాయని అనే దాన్ని గురించి మీకు కొంచెమైనా ఆలోచన ఉందా? ఈ మాత్రల వల్ల మీకు ఫెలోపియన్ ట్యూబ్లో అడ్డంకులు ఏర్పడినాయి. ఈ మాత్రలు మీ శరీరంలో హార్మోన్ల మార్పులకు కారణమయ్యాయి. దానివల్ల మీ 2 అండాశయాలు దెబ్బతిన్నాయి. గర్భాశయంలో గడ్డలు ఏర్పడడం వలన మీరు తల్లి అయ్యే అవకాశం కనీసం 90%కు తగ్గిపోయాయి. అయినా ప్రయత్నిస్తాను. ముందు నేనిచ్చిన మాత్రలతో గడ్డలు కరిగిపోతాయో లేదో అని చూస్తాను. లేకపోతే మీ గర్భాశయం తొలగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ కూడా వ్యాపించవచ్చు.
విషయం విన్న ప్రీతి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. సూర్య కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. దాని పర్యవసనాలు ఇంత దారుణంగా ఉంటాయా అని వారు కూడా ఊహించి ఉండరు. ఆమె కోపంగా లేచి డాక్టర్తో, ఈ విషయం చెప్పకూడదని నాకు తెలుసు, కానీ నేను ఆపరేషన్కి ఎప్పుడు రావాలో మీరే చెప్పండి అంటూ అడిగింది. డాక్టర్, ఏం చెప్తున్నారు ప్రీతి మీరు? అవును, గర్భాశయం లేకుంటే పీరియడ్స్ కూడా రావు. నా వల్ల ఎవరి ఇల్లు అపవిత్రం అవ్వదు. నేను సరిగ్గా చెప్పాను కదా సూర్య అని చెప్పి సూర్య వైపు చూడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే దానికి నా దగ్గర సమాధానం లేదు. ఈరోజు మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాం. అంటరానితనం, అపవిత్రత ఇవన్నీ ఒకప్పుడు జరిగేవి. మరియు స్త్రీలు విడివిడిగా కూర్చోవడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఇల్లు మాత్రమే అపవిత్రమవుతుందని లేదా పూజ ఆగిపోతుందన్న కారణంగా పీరియడ్స్ వస్తున్న దానికి మాత్రలు వేసుకోవడం అనేది శరీరం పైన ఒక రకమైన టార్చర్ చేయడం వంటిది. అయినా ఈ మాత్రల వల్ల వచ్చే దుష్ప్రభావాలు చాలా భయంకరంగా ఉంటాయి. ప్రీతి చేసిన తప్పు ఎవ్వరూ చేయొద్దని ఇదే మా యొక్క విన్నపం. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.